పరిశుద్ధులు అయిన తండ్రి, నీతిమంతుడవు, ఈరోజు ఆదివారం ఆరాధన వర్తమానం అనుగ్రహించండి. మీ వాక్యంలో నుండి మీ ఆత్మ సహాయంతో మీరు మాతో మాట్లాడి మా జీవితాలను మరింత నూతనపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 27వ అధ్యాయము. చదవండి దేవుని వాక్యం. మేలును కోరి స్నేహితుడుగా గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 6వ వచనం చదవండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చాలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చదవబడినటువంటి లేఖన భాగం సొలొమోను గారు వ్రాసినటువంటి సామెతల గ్రంథం. సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథంలో సొలొమోను గారు సుమారుగా 3000 సామెతలు చెప్పారు. సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు, జ్ఞానులు, ఆగూరు, లెబయేలు రాజు రాశారు. క్రీస్తు పూర్వం 970 నుండి 931 వరకు సామెతల గ్రంథం రాయబడింది. సామెతల గ్రంథాన్ని సొలొమోను రాజు గారు రాశారు. సొలొమోను గారు తన యొక్క వృద్ధాప్యంలో రాసినటువంటి గ్రంథం సామెతలు. యవన కాలంలో పరమగీతం, యవన కాలంలో పరమగీతం, నడి వయసులో సామెతలు, వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను గారు రాశారు. సామెతల గ్రంథాన్ని నడి వయసులో సొలొమోను గారు రాశారు. చదవబడిన లేఖన భాగంలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. స్నేహితుడు ఏం చేస్తాడు అని దేవుని వాక్యంలో ఏమంటుందంటే, మేలును కోరతాడు స్నేహితుడు. ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో మన యొక్క వాక్యాంశం ఏంటంటే, స్నేహితుని గాయాలు, పగవాని బుద్ధులు. ఏంటి? స్నేహితుడు ఏం చేస్తాడని లేఖను చదివిస్తా ఉందంటే, మేలును కోరతాడు స్నేహితుడు. మానవుని యొక్క జీవితంలో వ్యక్తిగతంగా స్నేహితులు ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. స్నేహితుడు మేలు కోరతాడు. మరి గాయం అంటే ఏంటి? గాయము అంటే నొప్పి కలిగించేటటువంటి వాస్తవాన్ని చెబుతారు. మన యొక్క మేలు కోసం చెప్పేటటువంటి విషయాలు. నిజమైన స్నేహితుడు మనలను ప్రోత్సహిస్తారు. నిజమైన స్నేహితుడు మన మేలు కోరి మన మనసు నొప్పించేటటువంటి మాటలు మాట్లాడి మనల్ని ఉన్నతమైనటువంటి జీవితం కలిగి జీవించేవాడిగా చేస్తారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? మన జీవితాల్లో నిజమైన స్నేహితులు ఉన్నారా అనేటటువంటి విషయాన్ని
వాక్యము కోణంలో మనం నేర్చుకుందాం. నాతాను గారు నిజమైనటువంటి స్నేహితుడు దావీదు గారికి. ఏ విధంగా? దావీదు గారు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు గారిని గద్దించాడు. అప్పుడు దావీదు గారు తాను చేసినటువంటి తప్పును గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. తిరిగి ఆత్మీయ జీవితంలో ఎదిగాడు. కనుక నిజంగా దావీదు గారిని ప్రేమించే స్నేహితుడు ప్రవక్త అయినటువంటి నాతాను గారు. కనుక దేవుడు చెప్పమన్న విషయాన్ని దావీదు గారికి చెప్పాడు. ఆయన కోపగించుకోకుండా గ్రహించి పశ్చాత్తాపడి తిరిగి మరలా తాను ఆత్మీయ జీవితంలో కొనసాగాడు. తర్వాత మనం చూస్తూ దేవుని యొక్క వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచ్చారో ఒకసారి చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 11 నుండి 14 వచ్చిన చదువుకుంటాం. అయితే కేఫా అంతిమ యొగలు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదయులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. చదవని లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యంలో సువార్త సత్యము కోసం నిజమైనటువంటి స్నేహితుడు అయినటువంటి పౌలు గారు పేతురు గారిని గద్దించారు. దేవుని యొక్క వాక్యంలో కేఫా అంటే పేతురు గారు. అంత్యోకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడు కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఇక్కడ 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి పేతురు గారిని తర్వాత కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని అపోస్తులుగా నియమించబడినటువంటి పౌలు గారు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉండి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి పేతురు గారిని పౌలు గారు బహిరంగంగా ఏం చేశారంటే గద్దించారు. దేవుని వాక్యంలో మనం చూస్తే ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఎందుకు ఎదిరించారు? ఎందుకు గద్దించారు? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు అపోస్తలుడైనటువంటి పేతురు గారు మేలు కోరాడు కనుక సత్యాన్ని చెప్పాడు. సువార్త కోసం, ప్రభు కోసం గద్దించాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి నన్ను, నిన్నగాక వచ్చినటువంటి నువ్వు, అపోస్తలుగా ఉన్నటువంటి నువ్వు, నిన్నగాక వచ్చినట్టు నువ్వు నన్ను గద్దిస్తున్నావేంటి అని పేతురు గారు పౌలు గారిని అలా. నేను సీనియర్ పాస్టర్ని, నువ్వు జూనియర్ పాస్టర్ని, నువ్వు నన్ను గద్దిస్తున్నావేంటి అని పేతురు గారు పౌలు గారిని అలా. ఎప్పుడైతే త్రోవ తప్పుతున్నారో, దేవునికి అవిధేయత కలిగి ఉన్నారో, అపరాధిగా తీర్చబడ్డారో, వెంటనే అది గ్రహించిన పౌలు గారు పేతురు గారిని గద్దించారు. ముఖాముఖిగా గద్దించారు. దేవుని యొక్క సేవలో, పరిచయంలో సీనియర్ జూనియర్ అని ఉండదు. తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని గద్దించే అధికారం పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడికి ఇచ్చారు. అది వాక్య ప్రమాణం. నేను సీనియర్ సేవకుల్ని, నువ్వు జూనియర్ సేవకుల్ని, నువ్వు మమ్మల్ని గద్దించడం ఏంటి?
నేను ఎప్పటి నుంచి సేవ చేస్తాను? 34 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను. నువ్వు నిజగాకపోవచ్చు, నువ్వు గర్జించే వేరేటి వేరుగా పట్టవేటి అని ఈనాటి సేవకుడు, ఈనాటి దేవచరులు అంటున్నారు. కానీ ఆనాడు ఆది సంఘంలో ఉన్నటువంటి పేతురు గారు ఆ విధంగా అలా ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకొని అపోస్తులుగా దేవుడి చేత నియమించబడినటువంటి పౌలు గారు గర్తించినప్పుడు వెంటనే సరి చేసుకున్నాడు. రాబర్ట్ గారు, నేను సీనియర్ని, నువ్వు జూనియర్ని, నువ్వు చేస్తే నేనేంటి, జనగానం మనొచ్చు, నువ్వు నాకంటే నీకు ఎక్కువ తెలుసా? మేము ప్రభుత్వం ఉన్నాం, ప్రభుతో జీవించిన వాడు, ఆయనతో నడిచాం, ఆయనతో నేను నడిచాం అని అల్లేదు పేతురు గారు. చూడండి వాక్యంలో ఏలయంగా యాకోబు వద్ద నుండి కొందరు రాకపోతూ అతడు అన్యజనులతో భోజనం చేయించుడు. యాకోబు గారి దగ్గర నుండి అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారి దగ్గర నుండి కొంతమంది రాకముందు పేతురు గారు అన్యజనులతో భోజనం చేస్తున్నారు. అయితే వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందారు. ఆ సున్నతి పొందిన వారు వచ్చేసరికి భయపడి వెనుక తీసి వేరైపోయారు. దగ్గర యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని కనుక బర్నబా కూడా వేషధారణ చేత మోసపోయారు. 14వ వచనం, వారు స్వార్థ సత్యము చొప్పున క్రమంగా నడుచుకుని పోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదులవై నీవు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేస్తున్నాము? గద్దించాడంట. నువ్వు యూదులవై యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? యూదులు యూదులాగా ఉండాలి, అన్యజనులా ఉండాలి. నువ్వు అన్యజనులతో పాటు కలిసి భోజనం చేస్తూ యూదులు వచ్చేసరికి మళ్ళీ వెంటనే యూదుల పక్షాన్ని చేరి వాళ్ళతో కలిసి భోజనం చేసుకుంటా వాళ్ళతో పాటు ఉండవేంటి? అట్లా ఎందుకు ప్రవర్తించు? సున్నతి పొందిన యూదులకు భయపడి అన్యజనుల దగ్గర నుండి వేరే మళ్ళీ యూదులతో కలిసారు అని పేతురు గారిని పౌలు గారు ముఖాముఖిగా ఏం చేశారని వాక్యంలో రాయబడుతుంది. ఎదిరించాడట. మేలు కోరితే స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరితే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. వాక్యం అని గాయం చేస్తాడు దైవజనుడు. నువ్వు మారు మూసుకోదు, నువ్వు వాక్యం చేసుకోడు, రక్షించబడు. 2020 సంవత్సరం అయిపోతుంది. 2020 సంవత్సరంలో ఈ యొక్క ఆదివారం చివరి ఆదివారం, వచ్చే సంవత్సరం మనం ఉండవో తెలియదు. మారు మూసుకొని వాక్యం చేసుకొని రక్షించబడి దేవుని యొక్క సంఘంలో చేర్చబడింది అని దైవజనుడు చెప్తా ఉంటే అర్థం ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి వాళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే ఒళ్ళు పండిపోతుంది. దైవజనుడు చూస్తే, దైవజనుడు చూస్తే ఒక దెయ్యాన్ని చూసినప్పుడు, అయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అపవాదం చూసినట్టు ఉండదు. దెయ్యాలు కనపడవు, కానీ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎంతసేపు మార్పులు, ఎంతసేపు బాప్తిజం పడ్డాడు, ఎంతసేపు వాక్యం చదవబడ్డాడు, ప్రార్థన చేసుకోబడ్డాడు. దేవుడు అక్కడ వస్తుంది, మార్పులు పనులు బాప్తి తీసుకోండి, రక్షించబడింది అంటాడు. సమయం ఉంటే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, ముసలం పోతాడు, మార్పులు చదువుతున్నాడు, పద్దాగా చెప్పింది చదువుతున్నాడు, జోనిగలాగా అని దైవజనుడిని చూస్తే, నిజమైన సేవకులు చూస్తే ఎలా ఉంటుందంటే ఒళ్ళు పడిపోవాలి, పట్టాలనిపించింది, కోపం వచ్చింది. ఎందుకంటే వేరు వాడతారుగా, గాయం చేస్తారుగా. వాక్యం అనేటటువంటి
వాక్యంతో గాయాన్ని చేస్తారుగా, మన మేలు వాడతారుగా. అందుకే మనకి ఎలా ఉంటుంది, ఒళ్ళు పడిపోతుంది. అందుకంటారా నిజమైన స్నేహితులు ఏం చేస్తారు, మన జీవితాలు నిజమైన స్నేహితులు ఏం చేస్తారు, మనం ప్రోత్సహిస్తారు. భగవానికి నిజమైన స్నేహితులు ఏం చేస్తారు, తాగుతురా, తాగితే చచ్చిపోతాడు, కిడ్నీ పాడైపోతాయి, కుటుంబం బలాన్ని పడింది, మార్పు కలిగి ఉంటూ దేవుని సన్నిధిరా బాప్తిసం తీసుకో రక్షించుకోవడం అంటే వారి పాపం వచ్చింది. అదే కదా దేవుని వాక్యం నిన్ను గాయపరిచి నిన్ను ఏం చేసిందంటే కట్టింది. పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు వారు అన్నారు, వారి యొక్క మనసులో వాక్యం ఏం చేసిందట, పొడిచిందట. అయిలారా రక్షణ పొందులకు మేము ఏం చేయాలని పేతురు గారిని అడిగారు. ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు. కనుక దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుకును. దుష్టుడితో సాంగత్యం చేస్తే మంచోడు కూడా దుష్టుడు అయిపోతాడు. నీ స్నేహితులు ఎవరు, నీ మేలు కోరేవాళ్ళ, నీ కీడు కోరేవాళ్ళ అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకి స్నేహితుడండి. అదే కదా, మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకు స్నేహితుడు. మోషే గారిని సరిగాను గొరిగాను, ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఐగుప్తు దేశంలో మధ్యలో చంపడానిక అని గొరిగారు, సరిగారు. మోషే ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. అయినా మోషే గారు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడికి ప్రార్థన చేసేవాడు. దేవుడి యొక్క కనికరం కృప కొరకు కనిపెడతా ఉండేవాడు ఎప్పుడు వాడు. చూడండి దేవుని వాక్యం మార్కు సువార్త 8:33. చూడండి దేవుని వాక్యం మార్కు సువార్త 8:33. ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, పేతురు గారిని గద్దించారు. పేతురులో సాతాను దూరాడని ప్రభువు తెలిసి గద్దించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి స్నేహితుడు. కనుక తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఏమన్నారంటే, నేను నిజమైనటువంటి స్నేహితుడిని. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా, ప్రభు వారు ఎవరు పిలిచారు, యేసు ప్రభు ఎవరు చెప్పారు తెలుసా, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. ఎవరు పిలిచారు ప్రభు మనల్ని, స్నేహితుడు మేలు కోరేవాడు. యేసు మన మేలు కొని మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నశించిపోతున్న నిన్ను రక్షించాడు. కనుక ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచాను. నీవుగా మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే నిజమైన స్నేహితుడే. కనుక ఆ స్నేహితుడైన ప్రభువు నువ్వు స్వచ్ఛ అంగీకరించావా? ఈ సంవత్సరం చివరి ఆదివారం రోజు, ఈ 2026 సంవత్సరంలో ఈ రోజు ఏ రోజు? చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారం ఈ ఆరాధన జరుగుతున్నటువంటి ఆదివారం, ఈ ఆరాధన వర్తమానం పెట్టినటువంటి నీవు యేసుని సొంత రక్షణ అంగీకరించావా? ఆయన నిజమైన స్నేహితుడు. కనుక ఆయన మాట నేను గాయపరిచింది. ఆయన మాట అయినటువంటి వాక్యం నిన్ను గాయపరిచి నేను కట్టింది. ఎందుకంటే నేను ఆయన ప్రేమించాను. నువ్వు సరిగ్గా ఉండాలని, సరైన జీవితం జీవించి నిత్య జీవంలో ఉండాలని ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన నీకు
జీవితంలో ఏం కోరేవాడు? మేలు కోరేవాడు. కోరేవాడు. కనుక మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. నీ స్నేహితుడు ఎవరు? ఈ మధ్యాహ్న కాల సమయం నిజంగా నీ స్నేహితుడు నీ మేలు కోరేవాళ్ళ, నీ కీడు కోరేవాళ్ళ అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. తరువాత దేవుని వాక్యం అక్కడ ఎవరు రాయబడుతుంది? సామెతల గ్రంథంలో చదువుకునే లేఖన భాగంలో ఎవరు రాయబడుతుంది? మేలు కోరి స్నేహితుడు గాయములు చేయరు. తర్వాత పగవాడు ఏం చేస్తాడు? పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. చాలా మంది దైవజనుడికి నేను దేవుని వాక్యం చెప్తుంటే గిట్టను. నేను వాళ్ళ దేవుని కోరి వాళ్ళని గద్దిస్తా ఉంటే, బుద్ధి చెప్తా ఉంటే నచ్చదు. అదే ఎందుకంటే నేను మేలు వాడతా, కీడు వాడను. ఈ నా చేతులతో మేలు చేయడమే తెలుసు కానీ కీడు చేయడం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల పరిచయం మేలు కోరాడు. వాడిని తగ్గించాడు బాగుపడమని, సరి చేసుకోమని. కానీ ప్రభు యేసుక్రీస్తుని వాళ్ళు ఎలా చేశారు? శత్రువుగా చేశారు. నీ మేలు కోరే స్నేహితుడు నీకు ఎలా ఉంటాడో తెలుసా? శత్రువుగా ఉంటాడు. వాడు మేలు వాడతాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. పగవాడు ఏం చేస్తాడు తెలుసా? నటిస్తాడు. పగవాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? తీయగా ఉంటాయి. కానీ అంతరంలో ఏం చేస్తాడు? వాడు ద్రోహం చేస్తాడు. నీకంటే ఎక్కువ ఎవరన్నా నాకు తగు నైటీ తాగుతా, కోటం తాగుతా, 2 కోటలు తాగుతా, తగు అని ఏం చేస్తాడు? నిన్ను తాపేతాడు. బా నేనంటే ఎంత ప్రేమండి నా స్నేహితుడి. వాడు నైటీ ఇప్పించాడు, కోటలు ఇప్పించాడు, 2 కోటలు ఇప్పించాడు. నువ్వు బాగా దాగి కిడ్నీలు లేవడం పాడే నువ్వు మంచాన్ని పడితే వాడు సంతోషిస్తాడు. నువ్వు పోతే ఇంకా సంతోషిస్తాడు. ఎందుకో చెప్తా? వాడు నీకు ఎవరు? పగవాడు. పగవాడు తాగరాడు. నేను ఉన్నాను, నీకు ఎంత కావాలని చెప్పు. ఇంట్లో బియ్యం ఎవరో 1 కేజీ బియ్యం అంటే ఎవరెవరో తాగు తెచ్చున్నాడంటే బా అంటాడు. ఎందుకంటే నీ పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఇది ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలంటాడు. అదే కదా నిజమైన స్నేహితురాలు ఏం చేస్తారు? నీ కుటుంబం చిచ్చు పడతారు. అదే నిజమైన స్నేహితురాలు అంటే, నిజమైన స్నేహితురాలు అంటే ఇక్కడ నిజమైన స్నేహితురాలు కాదు. అబద్ధపు స్నేహితురాలు ఏం చేస్తారు లేదా? నీ మీద పగుడైన స్నేహితురాలు ఏం చేస్తారు లేదా? నీ మీద నీ ఉసులు ఏం చేస్తారు? నీ కుటుంబం ఏం చేస్తారు? చిచ్చు పెడతారు. అదేనా నీ వెళ్ళి ధ్యానం కొట్టాలతో మాట్లాడు అయిపోయింది. అదే కదా కుటుంబంలో ఏం చేస్తారు? మీరు కొట్టుకుంటా ఉంటే వాడు సంతోషం కొట్టుకోవాలి. అదే భోజనం చేస్తుంటే తిరుగుతాడా? పిల్లలు 2 వేలు కూడా. అదే ఎందుకంటే వాళ్ళకి నేనేమేముంది? బాగా అక్కడ బాగా అంటారు పైకి. ఎందుకు బాగుంది అంటారు. అందుకని పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అపవాది ఏదేని తోటలో అమ్మ దగ్గరికి వచ్చాడు. ఎలాగైనా
చెడగొట్టాలి, పాపంలో పడేయాలి. ఇది నిజమా? దేవుడు ఈ పండు తినద్దని చెప్పాడా? తింటే నువ్వు దేవదూతలాగా అవుతుంది. దేవదూతలాగా ఉంటాడా? దేవదూతలాగా. వెంటనే అపవాది చెప్పిన మాటలకు అవ్వ లోబడి మంచి చెడ్డ తెలివించి వృక్ష ఫలాలు కోసుకొని తింది. వచ్చిన పని అయిపోయింది. అపవాది పాము రూపంలో ఉన్నోడు వెళ్ళిపోయాడు. నేను తినద్దన్న పని నీకు తినమని చెప్పినావు ఈ అపవాది. అదే దేవుడు చెప్పాడుగా తినద్దని, అయినా తింది. అది మానవుడు ఆలోచన. దావీదుకు వ్యతిరేకంగా అహితోఫెలు ఏం చేశాడంటే వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అదేంటంటే దావీదుకి శత్రువులు ఎంతమందో, దావీదు శత్రువులు చాలా మంది ఉండేవాడు. అదేంటే అయినా శత్రువులందరి మధ్యలో దావీదుని దేవుడు హెచ్చించాడు. దావీదు రాసినటువంటి కీర్తనలలో చాలా చెప్తాడు, ప్రభా నా శత్రువులను చుట్టుపెట్టుకొని ఉన్నారు, వారు ఎప్పుడు మాత్రాలు అనుకుంటున్నారు అని. అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా సమూయేలు 2వ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఇజ్రాయేల్ ప్రజలందరినీ పోగు చేసి దావీదుకు వ్యతిరేకంగా సింహాసనాన్ని కోరుకున్నాడు. అబ్షలోము తన పక్షాన్ని చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు తండ్రికి వ్యతిరేకంగా అయ్యారు, పగవాడుగా అయ్యారు. అహితోఫెలు దావీదుకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపులు, దుష్టులతో సాంగత్యం చేయకూడదు. పాలు పోస్తే అది ఏం చేసింది? కాటేసి. దాని స్వభావం ఏంటి? కాటే. ఒక ఆయన, ఇది జరిగిందో జరగలేదు నాకు తెలియదు కానీ ఎగ్జాంపుల్ ఇది అవుతుంది. ఒక ఆమె కొండ చెరువుని పెంచుకుంటుందట. అది రోజు ఎవరైతే పక్కన అయిపోతుందట. డాక్టర్ గారు కొండ చెరువుని పెంచుకుంటున్నా, ఇది పక్కగా అయింది ఏంటంటే తినట్లేదు ఏంటని అన్నారంట డాక్టర్ గారు. ఎందుకు ఇది పక్కగా అయింది కొండ చెరువా? ఇది పక్కగా అయ్యి ఒకరోజు ఆవిడ మిగితే అప్పుడు శక్తి ఉంటుంది. ఇది తిరిగి అట్లా ఒకే తాగే వచ్చారు. అది ఏం చేసింది? ఇప్పుడే పెంచుకుంది కొండ చెరువు. ఒకవేళ రోజు ఈ కొండ చెరువు ఏం చేసింది? ఎవరే మింగింది. దాని స్వభావం ఏంటి? కాటే. పాము స్వభావం కాటేటు, కొండ చెరువు స్వభావం అది మంచోడండి. నీకు తెలియదు. వాళ్ళు నా కోసం ఏదెత్తారు? ప్రాణమే ఎత్తారండి. మా స్నేహితులు లాంటి స్నేహితులు అతను ఉండడండి. వాళ్ళు నా కోసం ప్రాణమే ఎత్తారు. నీ ప్రాణం నీకు చాలు. అదే వాడు ఎంత కావాలంటే అంత నాకేం చేస్తారు? ఫోన్ పే చేస్తారు. అరే ఒక 2,000 కావాలి, ఫోన్ పే చేయరా అంటే అర్ధగంట చేస్తారా అన్నాడు. 6 నెలలైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నాడు. వాడు స్నేహితుడు. మీరు ఫోన్ చేస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ అందుబాటులో లేదు. ఎలా నేను మొన్న ఫోన్ చేశాక నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టి ఫోన్ అంటే చూసుకోలేదురా, నా ఫోన్ నెలగా పడిందిరా అంటాడు. అదే సంసోను దెలీలా. సంసోన్ని దెలీలా ఏం చేసి తెలుసా? ఇసుకిచ్చింది. నీ బలమైన తప్ప నేనంటే నీకేం లేదు, ఇష్టం లేదు నేనంటే నీ
అందుకనే నువ్వు నాకు చెప్పట్లేదు. చివరికి అడి చేసి సంసోను బలం ఏంటో తెలియలా తెలుసుకో. ఫిలిష్తీయుల సర్దారు వస్తున్నారు సంసోను అనేసరికి సంసోను లేచి తల ఇల్లించాడు. ఇంకెవరంత బలం? యెహోవా సంసోను ఎడబాసిన సంసోను తెలియ ఆమె ఏం చేసింది తెలుసా? జుట్టు కటింగ్ చేసి సంసోను ఎలా అనేసరికి జుట్టు లేదు. దేవుడు ఎడబాచాడు. ఫిలిష్తీయుల సర్దారు వచ్చారు, పట్టుకొని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఆరాధించేటటువంటి ఆ గుడిని తీసుకెళ్ళారు. గాలుతో తిప్పుతాం, కళ్ళు పోయి కళ్ళు వనివే కాదు. అదే నీ స్నేహం ఎవరితో? ఈ సంవత్సరం చివరి ఆదివారం, ఈ ఆదివారం ఆరాధన వర్తమానం కొంతమంది అమ్మా నేను చెప్పాల్సిందని చెప్పాను, ఏం చేసావు అమ్మా? అదే పెట్టాలి, చిత్తంతో పెడతారు, అగ్గిపొలి చేసి అడ్డెత్తారు. మళ్ళీ ఏమంటారు? నేను ఇష్టం అమ్మా, నాకేముంది, నేను చెప్పేదాన్ని కానీ అదే నీవేం వాడతానమ్మా, నేను క్లీన్ చేయడం నాకు తెలియదమ్మా. ఆల్రెడీ అగ్గిపొలి చేసి అడ్డిచ్చేసాను, అది కాలిపోతాడు. చపాతి మొత్తం తిరుగుతారు, నూరు పోతారు, బాగా తగలబడతా ఉంటే చూద్దాం. మనం బాహుబలి వివేకం పౌరుషినప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళైనా, మన స్నేహితులైనా, మన బంధువులైనా, మన గ్రామస్తులైనా, ఎవరైనా కొంతమంది అనడం లేదు. కొంతమంది అంటారండి, మన ఛానల్లో పెట్టిన పేరేంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్పటం నా గురి, మన ఛానల్ యొక్క ఉద్దేశం. కొంతమంది అంటారు, నువ్వైతే ఊరుకుంటున్నావు, నువ్వు వాళ్ళు నేను ఎందుకు అనుకుంటా మా వాళ్ళు అంటారు అలా. నువ్వైతే వంట నీ వాళ్ళు ఎవరు వచ్చు, మా నా వాళ్ళు నాకు వద్దా, నా వాళ్ళు లేకపోతే నేను ఉంటాను. నీ వాళ్ళు అని అనుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా, నీ వాళ్ళు నీ వేగిపోయిన వాళ్ళు ఎంతమంది? నీ వేగిపోయిన వాళ్ళు ఎంతమంది? నేను ఇబ్బందులు నెట్టే వాళ్ళు ఎంతమంది? నీ కీడు పోయిన వాళ్ళు ఎంతమంది? అవన్నీ అర్థం లేదు. ఎమోషనల్ భగవంతుడే ఒకనికి లొంగిపోతాడు. అదే కనుక దేవుడి వాక్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫండమెంటల్ ఏంటంటే దేవుడు వాక్యం. ఇక్కడ స్నేహితులు, చుట్టాలు, బంధువులు ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి వాక్యం లేవు. ఇది మనకు కావాలి. ఇది తెలిస్తే, ఇది మనం గ్రహిస్తే అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు మనకి ఎవరు మేలు కోరేవాళ్ళు, ఎవరు కీడు కోరేవాళ్ళు అనేది స్పష్టంగా తెలిసి. ఈ వాక్యం లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే ఎండమానంలో కూడా నీళ్ళు ఉన్నట్టే ఉంటాం. అదేంటి కనుక మొట్టమొదటిగా దేవుని వాక్య గ్రహింపు కావాలి. చూడండి, మత్తయి సువార్త 20:43 వచ్చిన చూడండి. దేవుని వాక్యం మత్తయి సువార్త 26:43 వచ్చిన మత్తయి సువార్త 26:43 వచ్చిన చూడండి. మత్తయి సువార్త ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొనునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీవు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చాలు. ఇస్కరియోతు యోధ, యూదులు ముద్దు పెట్టుకుంటారు,
కారణం ఏంటంటే ప్రేమ, గౌరవాన్ని గుర్తు. ప్రభు యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యోధా ముందు పెట్టుకున్నాడు. ఎందుకు? యోధాకి ప్రభు మీద ఏముందో తెలుసా? కపట ప్రేమ ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభుడు 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధా అమ్మేశాడు. కనుక ప్రభువుని ముద్దు పెట్టి అప్పగించాడు ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు ప్రభు మీద ఇస్కరియోతు యోధా కొన్ని కపట ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుకి పేతురు గారి మీద ఉన్నది నిస్వార్థమైన ప్రేమ. కనుక ప్రభు వారికి మన మీద ఉంది ఏ ప్రేమ చేశా? నిస్వార్థమైన ప్రేమ. స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు. ఇల్లు నన్ను ప్రభు ఎలా ప్రేమించారు? నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించారు. నీ వల్ల నా వల్ల మన ప్రభుకి ఏదో నేను ఉపయోగం ప్రేమించాను. నిస్వార్థమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమించాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభుని కపట ప్రేమతో ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, సైనికులకి అప్పగించాడు. యోధాను కూడా ప్రభు ఆవరణ చేస్తాడు, స్నేహితుడా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం పెట్టినటువంటి మన జీవితాల్లో ఈ చివరి ఆదివారం ఆరాధన ఈ సంవత్సరం వర్తమానంలో నీ మేలు కోరేవాళ్ళు ఎంతమంది, నీ కీడు కోరేవాళ్ళు ఎంతమంది? యేసు ప్రభు నిజమైన స్నేహితుడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు. కపట ప్రేమ. ప్రభు ప్రేమ ఎటువంటిది తెలుసా? నిస్వార్థమైన ప్రేమ. ప్రభు ప్రేమ ఏమో తెలుసా? కపటం లేదు. కనుక నిన్ను ప్రేమించేటటువంటి స్నేహితులు నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను మనసు గాయపడుతారు. ఎందుకంటే నీ అభివృద్ధి కోరేవాళ్ళు, నీ మేలు కోరేవాళ్ళు, నీ కీడు కోరేవాళ్ళు తీయని మాటలే ఉంటారు. అదే కనుకలు పావులు వివేకం పావులు నిష్ఠాంతంగా ఉండాలి. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు, మేలు కోరుతాడు. నిజమైనటువంటి దైవజనుడు నీ మేలు వాడతాడు. నేను వాక్యం ద్వారా గాయపరుస్తాడు. నువ్వు సరి చేసుకోవాలన్నా, నువ్వు మంచిగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ మంచి పడుతుంది, అన్ని మంచి పడుతుంది అని చెబుతాను. అప్పుడు మనకి ఏమొచ్చింది? రోగం రాదు, కోపం వచ్చింది. ఈ అయ్యగారు తెచ్చి అనుభవం పడతాక ఈ అయ్యగారు అంటే యువతులు కోపం తెచ్చిపోతారు. చర్చి కాబట్టి కరువు వచ్చిందా? ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి, ఆ చర్చి కాబట్టి ఇంకో చర్చి. అదే ఇలా ఉన్నారు. మనం వేడుకొని కదా మనల్ని వాక్యం గారి గాయపరిచేది. కనుక మనం సరి చేసుకొని మనల్ని మనం దిద్దుకొని ప్రభు యేసుక్రీస్తు రాముడు సిద్ధపడి మనం వేరు కలిగి ఉంటామని ఆలోచన ఉండదు. అదే పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనండి ముద్రలు పెడతాడు. అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, గొర్రెచను వేసుకున్న తొడేళ్ళు వాళ్ళ మాట్లాడారు కానీ దేవుని వాక్యం విన్నాం. నేను ఆశీర్వదిస్తాను దేవుడు అంటే ఈ మాట ఎలా ఉంటుందంటే భలే మంచిగా ఉండదు. అదే ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు బబులోను రాజును పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు చేతి కింద 70 సంవత్సరాలు బానిసగా వెళ్తారని ఎప్పుడైనా చెప్తే
ఇర్మియాని ఏం చేశాడు తెలుసా? యోధారాజు కొట్టి బందీలో కూడా బంధించాడు. ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త వచ్చి 70 సంవత్సరాల బానిసలు కొట్టుకుంటారు, 2 సంవత్సరాల బయట వస్తానని చెప్తే అది ఎలా ఉంది? ఎలా ఉంటుందండి? ఇప్పుడు మంచి డాక్టర్ గారు ఏం చెప్తారంటే, అమ్మ కోర్సు వాడాలి, ఒక 2-3 నెలలు కోర్సు వాడితే కానీ నీకు తగ్గిద్దమ్మా అని చెప్తే 2-3 నెలలు ఏం వాడుతుంది కోర్సు, నిజాన్ని తగ్గిద్దని చెబితే అది ఇష్టం ఉంటుంది. ఇలా టాబ్లెట్ అయితే అలా మాయమైపోవాలి. తెల్లారిపాటి నువ్వు లేచి నిలబడి బతులు వేసుకోవడం పని కాదు. అప్పుడు ఎలా ఉంటుంది? మంచిగా. అదే నీవు నెమ్మకద్నేజరు గారిని ఇదిగో ఈ కొమ్ములు ఎలా పొడుతాయో అలా పొడిచిస్తూ 2 సంవత్సరాలు తిరిగి మరలా యోగా చేశానికి వస్తానని ఈ అబద్ధ ప్రవక్త మెకాయ ప్రవక్త చెప్పినప్పుడు క్షమించాలి, ఇక్కడ ఒక అబద్ధ ప్రవక్త ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త చెబితే అందరూ జేజేలు పడతారు. భయ చెప్పారు 2 సంవత్సరాలు. అదే 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు బాధితులు ఉంటారంటే ఒళ్ళు బండిపోయి 20 మీద, అందుకే 20 తీసుకెళ్ళి బంధించారు. కానీ 20 చెప్పినట్టు తెలియదు. కనుక నీవు మధ్యాహ్న కాల సమయంలో నీ మేలు కోరేది వాక్యం, నీ మేలు కోరేది ప్రభు, ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన అంగీకరించి వాడు మోసుకొని బాప్తిస్కొని రక్షించబడండి. విశ్వాసంలో కొనసాగండి. నీ కీడు కోరేది అపవాదం, నీ కీడు కోరేది అబద్ధత లేదు. దుష్టులు ఆలోచించుకున్నాడుగా, పాపుల మార్పులుగా, అపహాస్యులు కూర్చొని చోట కూర్చోడక, దివారాత్రము ధర్మశాస్త్రంలో ఆనందించుతూ ధ్యానించేవాడు ధన్యుడు. కనుక దేవుడి వాక్యాన్ని దగ్గర ఉండండి, దేవుడి వాక్యంలో ఉండండి, దుష్టులు దూరంగా ఉండండి, విశ్వాసంలో అభివృద్ధి చెందండి, దేవుడి వాక్యం విని ఆత్మీయ ఎదగండి. కనుక ఎవరు నీ స్నేహితుడు? నీ స్నేహితుడు మొట్టమొదటిగా నీ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. చెడ్డ స్నేహాలు, చెడ్డ సాంగత్యం మొత్తాన్ని దూరం ఉండాలి. అదే అప్పుడే నువ్వు విశ్వాసం దొరుకుతుంది. ఒక మొక్క ఉందనుకోండి, ఈ మొక్క ఎదగాలి అంటే ఏం చేయాలి? ఈ మొక్కని ఏం చేయాలి? నీళ్లు పోయాలి. చివరి మొత్తం ఏం చేయాలి? కట్ చేయాలి. అప్పుడు మొక్క ఏంది? ఇవన్నీ ఎట్టే ఉంటాయి మొక్క ఏంది? చెడ్డ స్నేహాలు, చెడ్డ సాంగత్యం, దుష్టులు దూరం ఉండటం మొత్తం బాధిస్తే నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నతమైన స్థితిలో వెళ్తావు. అదే కనుక అందరూ కావాలండి. నాకు ఎవరిని నేను చాలా మంది ఏం చేయలేకపోతారు. ఎవరిని నేను వదులుకోనండి, ఎవరిని నేను ఒప్పించానండి. అందరూ కావాలి, అందరూ నాకు కావాలి, అందరూ కావాలి. కానీ అందరికంటే గొప్పవాడిని యేసుక్రీస్తు నీకు కావాలి. కనుక దేవుడి వాక్యం మీద ఆత్మీయంగా నీ స్నేహితుడు ఎవరు? ఆనాడు పిలాతు అన్నాడు, మీకు యేసు కావాలా, ఈ బందిపోటు దొంగ బరబ్బా కావాలంటే వాళ్ళు బందిపోటు దొంగ బరబ్బాను కోరుకున్నారు, యేసుని సెలవేయమన్నారు. ఈ మధ్యాహ్నం నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కావాలా, లేక అపవాది కావాలా? ప్రభువుని అంగీకరించిన వారు కావాలా, లోకస్తులు కావాలి? ఎవరు కావాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వే నిర్ణయం నీది, చెప్పటం బాధ్యత నాది. కనుక అతి కృప ప్రభు మనకు అనుగ్రహించున్నాను. ఆమె ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తు
శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తిస్తే ఆ నిజమైన స్నేహితుడి కొరకు నువ్వు మార్పు కలిగి చేస్తావు. కనుక దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోండి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా ఎదగండి, విశ్వాసంలో బలపడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్ 8638262647 ఫోన్ చేయండి. మీ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. మా ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నట్టు వాక్యం వినిపించాలి మా ప్రాంతంలో ఆలోచన కలిగిన వారు ఎవరైనా సరే మా యొక్క ఫోన్ నెంబర్కి సంప్రదించండి. 8638262647 ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 24 గంటలు మా ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. పరివేరేటువంటి యేసుక్రీస్తు వారి కోసం జీవించండి, మారు మూసుకొని బాబు తీసుకొని రక్షించబడండి. దేవుని యొక్క వాక్యాన్ని నుండి ఆశీర్వదించండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాక్యం వెంటనే మాకు సపోర్ట్గా ఉంటుంది. కనుక వాక్యాన్ని షేర్ చేయండి. మరొక వీడియోలో దేవుని వాక్యంతో మీ ముందుకు ప్రభు సేవలో దైవజనుడు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.